అడుగు బ్రో. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయన పనితీరు ఎలా ఉందంటారు? అంటే వ్యక్తిగా చేసే పనులు బాగానే ఉన్నాయి. బీటెక్ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎంతవరకు చేస్తున్నారు? దేంట్లో డెవలప్మెంట్ నాకు అర్థం కదా. ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలు ఉన్నాయి కదా, అటవీ శాఖ కానీ అటవీ శాఖ, ఎంతవరకు గ్రామీణ అభివృద్ధి, రోడ్లు కానీ. రోడ్లు అంటే మన టీడీపీ గవర్నమెంట్ లో రోడ్లు మాత్రం బాగా డెవలప్ అవుతాయి. అదొకటి. ఆయన పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? నేను సిటీలో ఉండండి. సిటీలో అంటే అడిగి సాగు నాకు తెలియదు. సిటీలో మాత్రం దాని గురించి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదు. ప్రజల గురించి ఎలా ఎలా సమస్యల మీద ఎలా చేస్తున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది మీకు ప్రజలు అంటే వచ్చిన పబ్లిక్ బాగానే ఉందండి, రెస్పాన్స్ బాగానే. ఓకే. అంటే సినిమాలో చేసుకుంటున్నారు, రాజకీయాలు పక్కన పెట్టన్నారు కొంతమంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదన్నా అండి పబ్లిక్ పని అవుతే చాలు. సినిమాలు అంటే ఏ ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తారు, వదిలేయండి. మన ప్రజలకు సహాయం అందిస్తే చాలు. మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వ్యక్తిగతంగా నేను ముస్లిమ్స్ అండి. పర్లేదు. నేను ఏంటంటే మా వర్గానికి కూడా కొద్దిగా ప్రాధాన్యత ఇస్తే చాలు, అంతే. సరే, ప్రార్థన ఇవ్వాల్స్తే నాకు సంతోషం. సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? సీఎం అంటే మైనార్టీ కూడా తీసుకెళ్ళాలి, అన్ని కులాలు తీసుకెళ్ళాలి. ఓన్లీ ఇప్పుడు అది ఓన్లీ ఎలా ఉందంటే ఒక వర్గం లాగా వెళ్తుందండి, అంతే. వెళ్తుంది అంతేగాని మైనార్టీ వర్గానికి కానీ పై వర్గానికి కానీ వెళ్ళట్లా, మధ్య వర్గానికి వెళ్తుంది అది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కళ్యాణ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ అంటే కొద్దిగా మొండి మనిషి అండి, చెప్పింది చేస్తాడు. మామూలుగా తన సినిమాల్లో వచ్చినా మాకు ప్రాబ్లం లేదు, మామూలుగా రాజకీయాల్లో ఉన్నా మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే అంటే మన మనిషి మాట అంటే నిలబెట్టుకుంటారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉందండి. ఆయన వల్లే కొంచెం కూటమి ప్రభుత్వానికి బలం అనేది ఏర్పడింది. అందుట్లో పైన బీజేపీ కూడా ఉండటం కూడా ప్లస్ పాయింట్. ఇదండి, ఇంకా రెండు కారణాలు. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన తిట్టేవాళ్ళు అంటే మామూలుగా అది తెలియని వాళ్ళు తిడతామేనండి. అతని గురించి తెలుసుకుని మామూలుగా అతను జీవిత చరిత్ర తెలుసుకుని అది చేసే పనులు ఏంటో తెలుసు తెలియని వాళ్ళు తిడతామేనండి. తెలిసి సీఎం అంటే ఆయన ఫ్యూచర్ లో సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. సీఎం అవ్వాలని కోరుకుంటున్నామండి. ఒక మంచి వ్యక్తిగా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము. మామూలుగా ఆయన అవ్వనా అవ్వకపోయినా మాత్రం ఇప్పుడు సీట్ల కంటే మాత్రం ఒక 50 సీట్లు పైన తీసుకుంటారండి ఈసారి. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రతి పని చేస్తాడండి, చేస్తాడు. ఆ నమ్మకం అయితే మాకుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు మాట పలానా చేస్తానంటే అది ఖచ్చితంగా అమలు జరగాల్సిందే, అలా ఉంటదండి. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రకంగా చెప్పాలంటే సీఎం అయిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంది? ఆయన పద్ధతి వేరు, ఆయన చేసే దానికి ప్లానింగ్స్ వేరు. ఆయన అనుకుంటే చేయాలనుకుంటాడు, ఏదైనా ప్లానింగ్ చేసుకుని వెళ్తాడు. ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే రియాక్ట్ అవుతున్నారా? సంవత్సరం రియాక్షన్ అవుతుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టిగా చేసుకుంటున్నారు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఏం లేదు, కానీ జస్ట్ దానికే ఉంటది. ఆయన కెరియర్ దాని నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఓ పార్ట్ ఇచ్చేసాడు. మీరు ఏమనుకుంటున్నారు? ఆయన సినిమాలోనే ఉండాలనుకుంటున్నారు, రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఇది రెండు చేయాలని? రాజకీయం చేసుకున్నా ఆయన బాగానే ఉంటాడు, ఎందుకంటే కూటమరావతి కాబట్టి ఆయన ఉన్నంతకాలం ఈయనకి దోకా ఉండదు. మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్సలెన్స్ బాగుంది. సార్ రాబోయే ఫ్యూచర్ లో సీఎం అవుతాడని అనుకుంటున్నారు, మీరు కోరుకుంటున్నారు అవ్వాలని? పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము, కానీ ప్రణాళికలు అంటే ఆయన ప్రణాళికలు ఇవన్నీ ఆయన బట్టి నడుస్తా ఉంది. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? ఆయన మంచివాడు కానీ తెలియదు, రాజ్యం కోసం ఎలా నడపాలో తెలియదు. ఎన్టీ రామారావు లాగా నడిపేవారు కాదు వీళ్ళంతా, కొత్తగా వచ్చిన వాళ్ళు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? ఆయన డెవలప్మెంట్ బాగానే ఉంది, బాగానే ఉంది సార్. సమస్యల మీద వెంటనే రియాక్ట్ అవుతుంది, చేస్తున్నాడు. మా పిల్లలకి డబ్బులు కూడా వేసాడు, అదే మా మనవరాలకి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని మీద సినిమాలే కాదు, దీని మీద ఉంటున్నాడు. దీని మీద మళ్ళీ నేను రాజ్యం ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. మీరేం అనుకుంటున్నారు? సినిమాలు చేయాలనుకుంటున్నారు, అయితే రాజకీయంలో ఉంటాడు అనుకుంటున్నాం మేము. అనుకుంటున్నాం ఫ్యూచర్ లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఉందండి, అవకాశం ఉంది. ఈడు పక్కన ఉండాలి, ఎవరు చంద్రబాబు నాయుడు పక్కన ఉంటే వస్తాడు, లేదా రాడు.
ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా తెలియదు రాజ్యం సంగతి ఎలా నడపాలో తెలియదు ఆయనకి అది అంతే. ముందు నేర్చుకుంటాం. ముందు ఇప్పుడు నేర్చుకున్నాడు. ఎవరు చంద్రబాబు పక్కన నించొని ఇటు చెప్తున్నాడు, ఇలా చేయరు అలా చేయరు అని చెప్తున్నాడు అంతే. ఉన్న సమస్యల మీద అయితే వెంటనే రియాక్ట్ అవుతుంది. లేట్ అవుతాడు. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ బాగా మంచి వ్యక్తి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తున్నారు? చాలా పెద్ద డెవలప్ చేస్తున్నాం. ఉన్న సమస్యల మీద వెంటనే నిరూపిస్తున్నారు. అది చర్యలు తీసుకోవాలి, ఆయన వెంటనే చర్యలు తీసుకుంటే బాగుంటది. తీసుకుంటున్నారా చర్యలు? తీసుకోవాలని కోరుకుంటున్నాను. పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇల్లు ఇవ్వాల. అది ప్రాబ్లం. డిప్యూటీ పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నా అంటున్నారు. మరి వాటి మీద మీ అభిప్రాయం? ఇది ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం చెప్తాం. ఓకే, అది నో. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మంచి వ్యక్తి, బాగానే చేస్తారు. ఓకే, ఆయన రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా లేకపోతే సినిమాలు తీయాలనుకుంటున్నారా? రాజకీయాలు ఉంటేనే బాగుంటుంది రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? సీఎం అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు? ఉండే ఛాన్స్ ఉంది. మీరు కోరుకుంటున్నారా సీఎం? అనుకుంటున్నాం. ఓకే, సరే పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి బాబాయ్. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం పేరుకే డిప్యూటీ సీఎం, కానీ ఆయన జనాల గురించి ఎక్కడ అనుకోవడం ఎక్కడ ఏమి పట్టించుకోవట్లేదు. తర్వాత ఆయన వాగ్దానం చేశాడు అన్ని, ఆ వాగ్దానం కూడా ఏమి నెరవేర్చలేదు. సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే ఏం లేదు. డెవలప్మెంట్ చెప్పడానికి ఏం లేదండి. డెవలప్మెంట్ మరి ఇదేనా డిపార్ట్మెంట్ సరే, ఇదేం సరే, ఇదేం సరే, పేదవాళ్ళకి ఏదైనా సరే ఏదైనా పట్టించుకోలేదు. ఎవరు లేదు. ఎవరు అసలు ఏం జరిగినా అన్యాయం జరిగినా పట్టించుకోవట్లేదు. ఇక్కడ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, బేడ్ బ్యాచ్లు ఎక్కువైపోయి, దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరు పోలీసు డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. ఇంత జరిగినా సరే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మాత్రమే చేసుకుంటున్నా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? సినిమాలు ఏంటంటే సినిమాలు సీఎం రాజకీయ సినిమా ఏంటంటే ఏముంది, ఆయన అసలు సినిమాలు తీసుకుంటే సినిమాలు తీసుకోవాలి, లేదంటే రాజకీయాలు దిగిపోవాలి. అంతే. రెండు కలిపి రావాలంటే అవ్వదు కదా. మీరు ఎందులో ఉండాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? సినిమాలు చేయాలనుకుంటున్నారా లేకపోతే రాజకీయం చేయాలనుకుంటున్నారా? నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసుకుని మంచి అనిపించారు. రాజకీయం వేస్ట్. ఎందుకంటే ఆయనకి రాజకీయంలో అనుభవం లేదు, రాజకీయంలో టాలెంట్ లేదు, స్టేజ్ మీద మాట్లాడడం లేదు. చెప్తున్నా ఉండి కూడా చెప్తే వాసన చెప్తున్నా. ఒక్క మాటల్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే సినిమా తీసుకుంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? చక్కగా చేస్తున్నారండి. నంబర్